కానీ అతను చేసిన పాపాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఈరోజు మీరు చూడండి, ఏలేరులో ఆ రోజు నేను శాంక్షన్ చేసిన పనులన్నీ పూర్తి అయి ఉంటే ఈరోజు మనకి ఇబ్బంది వచ్చేది కాదు. అదే మరిగా ఎక్కడ చూసినా మురిక్కాలో పనులన్నీ మిగిలిపోయినాయి. ఎక్కడికక్కడ ఒక తట్ట మట్టేయలేదు, కాలువల పనులు చేయలేదు, అభివృద్ధి చేయలేదు. ఇవన్నీ కూడా నిన్న మొన్న మీరు చూస్తే ఇంకా ఒక ప్రకాశం బ్యారేజ్ లో 3 పడవలు పంపించి ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే బాబాయిని చంపి ఏ విధంగా ఆ రోజు వేరే వాళ్ళ మీద పెట్టాడో ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ను కూడా దెబ్బతీసి కొన్ని లక్షల మంది చంపేసి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పడానికి ప్రయత్నం చేసే దుర్మార్గాన్ని ఏమనాలో మీరే ఆలోచించండి. బుడమేరుంది, దానికి గంటలు పెట్టాడు. మేము వచ్చింది 80 రోజులు, ఇప్పటికి 80-90 రోజులే అవుతుంది. ఈ 90 రోజులు అన్ని చూసుకునే లోపల వర్షాలు వచ్చాయి. వర్షాలు వస్తూనే ఎక్కడైతే గండ్లున్నాయో ఆ గండ్ల వల్ల విజయవాడ మొత్తం మునిగిపోయింది. ఒక దుర్మార్గుడు చేసిన పనికి 2,50,000 కుటుంబాలు, 7 లక్షల మంది ప్రజలు 10 రోజులు అన్నమో రామచంద్రాని నీళ్లు కూడా లేకుండా అల్లాడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు చూస్తే చాలా బాధేస్తుంది. అధికార యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ ఊర్లో పెట్టింటే బోట్లు పెట్టి ఇంటింటికి పోవడానికి ప్రయత్నం చేస్తే ఆ నీటి ఉధృతితో ఎన్డీఆర్ఎఫ్ కూడా లోపలికి పోలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో నేను చూస్తే మంచినీళ్లు కావాలని, పిల్లలకు మంచినీళ్లు ఇవ్వలేకపోతున్నామని పెద్దవాళ్లు బాధపడే పరిస్థితికి వచ్చారు.